ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ నకిలీ మద్యం రాకెట్ దాని గుట్టు రట్టయింది. కాని ఆగండి, ఇదేదో మామూలు క్రైమ్ స్టోరీ అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఏకంగా పెద్ద పెద్ద రాజకీయ తలలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. అసలు ఏంటి కథ? దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం రండి. సరే, ఈ మొత్తం కథ ఎక్కడ మొదలైందంటే ఒకే ఒక స్టేట్మెంట్తో. అది ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన కన్ఫెషన్తో. ఈ ఒక్క మాటతో కేసు మొత్తం టర్న్ తీసుకుంది. ఎందుకంటే అతను నేరుగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పేరును తెరపైకి లాగాడు. ఇక విషయం కేవలం ఆరోపణలతో ఆగిపోలేదు. ఏకంగా 3 కోట్ల రూపాయలు. ఎందుకో తెలుసా? ఆఫ్రికాలో ఒక డిస్టిలరీ పెట్టడానికి, అది ఈ ఆపరేషన్ని సపోర్ట్ చేయడానికి 3 కోట్లిస్తానని హామీ ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. చూడండి, ఈ ఒక్క నంబర్తోనే ఇది లోకల్ దందా కాదు, ఏదో ఇంటర్నేషనల్ లెవెల్ స్కామ్ అనే అనుమానాలు బలపడ్డాయి. సరిగ్గా ఆ వాంగ్మూలం బయటికి రాగానే ఇక చూడాలి, దర్యాప్తు సంస్థలన్నీ అలర్ట్ అయిపోయాయి. ఎస్ఐటీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీసులు ఇలా అందరూ కలిసి ఒకే మాట మీద రంగంలోకి దిగారు. వాళ్ల టార్గెట్ ఒక్కటే, డిజిటల్ ఫుట్ప్రింట్స్. ఇక ఆఫీసర్స్ యాక్షన్ ప్లాన్ చాలా స్ట్రాటజిక్గా ఉంది. నిందితులు అప్రమత్తమయ్యే లోపే వాళ్ల ఇళ్ళు, గోడౌన్ల మీద ఒకేసారి సైమల్టేనియస్గా రైడ్స్ జరిగాయి. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో టైమింగ్ చాలా ముఖ్యం. వాళ్లు అలర్ట్ అయ్యి ఆధారాలు మాయం చేసేలోపే పట్టుకోవాలి. అదే వాళ్ల ప్లాన్. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి మామూలు వస్తువులు కావు. ఇవే ఈ కేసుకు గుండెకాయలాంటివి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్, బ్యాంక్ రికార్డులు. దర్యాప్తు సంస్థల ప్లాన్ చాలా క్లియర్. కేవలం ఒకరి వాంగ్మూలం మీద ఆధారపడితే కోర్టులో నిలబడడం కష్టం. అందుకే టెక్నికల్ ఎవిడెన్స్తో కేసును బలంగా తిరుగులేకుండా ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. సరే, దర్యాప్తు ఒక ఎత్తైతే ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. అదే కోర్టు హాల్లో. ఆధారాలైతే దొరికాయి, కాని వాటిని కోర్టు ముందు నిరూపించడం అదంత సులభం కాదు. ఇక్కడ ప్రాసిక్యూషను, డిఫెన్స్ మధ్య ఒక పెద్ద న్యాయ పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ మనం చూస్తే కోర్టులో జరగబోయే వాదోపవాదాలు మనకు ముందే తెలిసిపోతున్నాయి. ఒకవైపు ప్రాసిక్యూషనేమో ఇది చిన్న విషయం కాదు, ఇది రాష్ట్రాల దాటి విస్తరించిన ఒక పెద్ద నెట్వర్క్ అని వాదిస్తుంది. మరోవైపు డిఫెన్స్ లాయర్లు ఊరికే ఉంటారా? వాళ్ళు, మీరు పట్టుకున్న డిజిటల్ డేటా అసలు నిజమేందేనా? దాన్ని ట్యాంపర్ చేయలేదని గ్యారంటీ ఏంటి? అసలు మీ దర్యాప్తు పద్ధతే సరిగ్గా లేదు అని వాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ అంటే ఏంటి? దీన్ని మనమేదో గల్లీలో జరిగే చిన్న నేరంగా అస్సలు చూడలేం. ఇది చాలా పకడ్బందీగా ఒక కార్పొరేట్ కంపెనీలా నడిపిన ఆపరేషన్. స్పిరిట్ ఒక చోట నుంచి దిగుమతి చేసుకోవటం, నకిలీ లేబెల్స్, హోలోగ్రామ్స్ ఇంకో రాష్ట్రంలో ప్రింట్ చేయటం, దాని ఏపీకి తీసుకొచ్చి ఇక్కడ బాటిల్స్లో నింపి అమ్మటం, ఇదంతా ఒక కాంప్లెక్స్ సప్లై చైన్. అంత పక్కాగా ప్లాన్ చేశారు. సరే, ఇప్పటిదాకా మనం క్రైమ్, ఇన్వెస్టిగేషన్, కోర్టు వీటి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కేసు ప్రభావం అక్కడితో ఆగిపోదు. ఇది రాష్ట్ర రాజకీయాలను, ఇంకా ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఈ కథలోకి ఒక పొలిటికల్ యాంగిల్ వచ్చిందో, ఒక ప్రముఖ నాయకుడి పేరు వినిపించిందో, అప్పటినుంచి ఇది కేవలం ఒక క్రిమినల్ కేసుగా మిగిలిపోలేదు. ఇది ప్రభుత్వానికి, దాని పాలనా తీరుకి ఒక పెద్ద పరీక్షగా మారింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ దర్యాప్తును ఎంత పారదర్శకంగా, ఎంత నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళుతుంది అనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్న విషయం. సరే, జరిగిందేదో జరిగింది. కానీ భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికోసం అధికారులు టెక్నాలజీ వైపు చూస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్కు ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ పెట్టడం లాంటివి. దానివల్ల ఏమవుతుందంటే కొనేవాళ్లే తమ ఫోన్తో స్కాన్ చేసి అది అసలుదా, నకిలీదా అని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇది కేవలం నేరాన్ని అరికట్టడమే కాదు, ప్రజల ప్రాణాలను కాపాడే విషయం కూడా. ఈ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ మన ముందు కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటికి దొరికే సమాధానాలే ఈ కేసు భవిష్యత్తును, దాని ప్రభావాన్ని పూర్తిగా నిర్ణయిస్తాయి. అవేంటో చూద్దాం. మొదటిది, అలాగే అతి ముఖ్యమైనది, ఫోరెన్సిక్ రిపోర్ట్స్. దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న ఆ మొబైల్ డేటా, హార్డ్ డిస్క్లు, వీటిని ఫోరెన్సిక్ ల్యాబు ఎంత బలంగా ధృవీకరిస్తుంది? ఆ డేటాను ఎవరూ మార్చలేదని, ట్యాంపర్ చేయలేదని నిరూపించగలిగితేనే కేసు బలంగా నిలబడుతుంది. లేదంటే ఇదంతా నీరు గారిపోయే ప్రమాదముంది. రెండో ప్రశ్న, ఈ నెట్వర్క్ ఎంత పెద్దది? దీని వేర్లు ఎంత లోతుకు పాతుకుపోయాయి? ఇతర రాష్ట్రాల్లో బాటిల్ సప్లై చేసేవాళ్లు, నకిలీ లేబుల్స్ ప్రింట్ చేసేవాళ్లు,
ఇలా ఈ సప్లై చైన్లోని ప్రతి ఒక్కరిని గుర్తించారా? లేక కీలకమైన కొందరు ఇంకా బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారా? ఒకవేళ అలా జరిగితే ఈ ఆపరేషన్ మళ్లీ మొదలవడానికి ఎంతో కాలం పట్టదు. ఇక మూడోది, ఇది చాలా సున్నితమైన ప్రశ్న. ఈ కేసులో ఇంత పెద్ద రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పుడు విచారణ మీద రాజకీయ ఒత్తిడ్లుండే అవకాశం లేదా? రాజకీయాల్లో మార్పులు, అధికార బలం ఇవన్నీ కేసు విచారణ గమనాన్ని ప్రభావితం చేయగలవా? న్యాయం నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంటుందా? ఇది చాలా పెద్ద సవాల్. చివరిగా ఈ కేసు మన ముందుంచుతున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. మనం చూస్తున్నది కేవలం కొందరు వ్యక్తులు డబ్బు కోసం చేసిన ఒక చిన్న నేరమా, లేక దీని వెనుక అధికారమే అండగా నిల్చిన ఒక భారీ వ్యవస్థీకృత రాజకీయ ఆర్థిక నెట్వర్క్ ఉందా? ఈ ప్రశ్నకు కోర్టులో దొరికే సమాధానమే ఈ కేసుకు అసలైన ముగింపు పలుకుతుంది.